నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికి 10 ఏళ్లు దాటిపోయింది. రాష్ట్రం ఏర్పడి అమరావతి రాజధానిగా స్థిరపడుతున్న పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. అయితే ఏదైనా ఒక కొత్త విప్లవాత్మకమైన టెక్నాలజీని తీసుకురాగలిగితే పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయి. గతంలో 90s ఎలా అయితే హైదరాబాద్లో సాఫ్ట్వేర్ రంగాన్ని తీసుకురాగలిగారో ఆ పద్ధతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ని ఆధారం చేసుకొని దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మౌలిక వస్తువుల కల్పన ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే పూర్తిగా నూతనమైనటువంటి టెక్నాలజీ దీని మీద ఆధారపడటం ఎలా ఉంటుంది, దీనికి తగ్గ ఏర్పాట్లు అటు మౌలిక వస్తువుల పరంగా అలాగే సాంకేతికంగా మన విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నారు, అవకాశాలు ఎలా ఉన్నాయి, ఎలా ముందుకెళ్తే బాగుంటుంది దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చించేపెట్టాం. చర్చలో మనతో పాటు ఉమామహేష్ గారు ఐటీ రంగ నిపుణులు మనతో ఉన్నారు. అలాగే వెంటపాటి పుల్లారావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. పూడి తిరుపతిరావు గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో విద్యాసాగర్ గారు టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా ఉమేష్ గారు, మీకు గుర్తుంటుంది మనకి 90sలో ఎర్లీ 90sలో ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వస్తున్న టైంలో చంద్రబాబు గారు ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆ టైంలో పెద్ద ఎత్తున దాన్ని అందరికంటే కాస్త ముందుగానే అంచనా వేసి ప్రపంచంలో ఒక మౌలికమైన మార్పు రాబోతుంది, దాన్ని ఎలా అందిపుచ్చుకోవాలి, ప్రపంచంలోనే మనకి ముఖ్యంగా భారత్లో సౌత్ నుంచి ఈ ఐటీ రంగ నిపుణులు కానీ కాస్త మ్యాథ్ మీద పట్టున్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళని ఉపయోగించుకొని ఆ రంగాన్ని విస్తృతంగా ప్రయత్నం చేయాలని సరే మనతో పాటు 2-3 రాష్ట్రాలు ప్రయత్నం చేసి అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చాలా పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేయగలిగింది అట్లీస్ట్ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి. ఆ కారణంగానే ఇవాళ హైదరాబాద్లో దాదాపు 10 లక్షల మంది ఐటీ రంగంలో ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్లు ఉన్నారని మనం చెప్పుకుంటున్నాం. చంద్రబాబు గారు ఎప్పుడు మాట్లాడినా కనీసం ఒక 10-20 ఏళ్ళు అడ్వాన్స్డ్గానే ఐటీ రంగానికి సంబంధించి మాట్లాడుతుంటారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని, లేకపోతే బ్లాక్ చైన్, డేటా సైన్సెస్, బిగ్ డేటా అనలిటిక్స్ ఇవన్నీ కూడా ఆయన మాట్లాడతారు. ఏఐ గురించి ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా క్వాంటమ్ కంప్యూటింగ్ని అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్గా చేయాలని ఆయన ఒక ఆలోచన చేస్తున్నట్టుగా దాని మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఏంటంటే కొంత టెక్నికల్గా కూడా మిమ్మల్ని పిలవడానికి వాళ్ళ ప్రత్యేకంగా పర్పస్ ఏంటంటే అసలు ఈ రంగానికి తగ్గ మౌలిక వస్తువులు ఏం కావాలి, అలాగే మన విద్యార్థులు ఇది చాలా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని క్వాంటమ్ అల్గారిథమ్స్ ఇవి చాలా హైలీ టెక్నికల్ అంటున్నారు. నిజంగా మనకి ఇంజనీరింగ్లో ఈ స్థాయి స్కిల్స్ మన పిల్లలకు అందుతున్నాయా? ఆ మాటకు వస్తే ఆంధ్రప్రదేశ్ కాదు భారత్లో కూడా ఈ స్థాయి క్వాంటమ్ కంప్యూటింగ్ మీద విస్తృతంగా పనిచేయగలిగిన స్కిల్స్ పిల్లలకు అందుతున్నాయా? ఎలా ఉంది అసలు ఏంటి ఈ రంగం గురించి మీ అభిప్రాయం? నమస్కారం అండి. చాలా మంచి టాపిక్, నాకు పిలిచిన ధన్యవాదాలు. సో ఇప్పుడు మీరు క్వాంటమ్ కంప్యూటింగ్ చూస్తే మీరు దాని ఉదాహరణ ఇచ్చారు. 1998లో మైక్రోసాఫ్ట్ ఇక్కడికి వచ్చింది హైదరాబాద్. ఓకే, ఇవాళ క్వాంటమ్ కంప్యూటింగ్ మనం ఎక్కడ ఉంది అంటే టెక్నాలజీ పరంగా అంటే అది మనం 1960లో పెద్ద పెద్ద రేడియోస్ ఉంటాయి, మీకు గుర్తుందో లేదో. క్వాంటమ్ కంప్యూటింగ్ ఇవాళ ఆ పరిస్థితిలో ఉందండి. ఓకే ఓకే, మన వాక్యూమ్ ట్యూబ్స్ తో పెట్టే రేడియో పరిస్థితిలో ఉంది. ఓకే ఓకే, ఒక ఉదాహరణకి మనకి ఎక్కడ ఉన్నామంటే ఓకే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది దీని యొక్క సైన్స్ అనేది ఆల్మోస్ట్ 90-100 ఏళ్ళ నుంచి ఉంది. ఓకే, క్వాంటమ్ మెకానిక్స్ లేదంటే ఆ సబ్జెక్ట్ అంతా ఉంది. ఆ సైన్స్ 90 ఏళ్ళ నుంచి ఉంది. ఈ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనే విషయాన్ని ఐన్స్టీన్ గారు అప్పుడు అంటే ఐన్స్టీన్ నీల్స్ బోర్ మధ్యలో చాలా పెద్ద డిబేట్ జరిగింది. దాని అప్పుడు ఐన్స్టీన్ గారు స్పూకీ యాక్షన్ అట్ డిస్టెన్స్ అన్నారు. ఓకే, అంటే దూరంగా ఉండి మధ్యలో కమ్యూనికేషన్ లేకుండా ఏదో జరుగుతుంది తెలియకుండా అన్నట్టు. ఓకే, దాని మీద అంటే సైన్స్ ఉన్నా కూడా దాన్ని ల్యాబ్ లో రిప్రొడ్యూస్ చేసే టెక్నాలజీ సుమారు ఒక 50 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది. దాన్ని ల్యాబ్ లో జనరేట్ చేసి ఎంటాంగిల్మెంట్ అనేది కుదురుతుంది అని ప్రూవ్ చేశారు. ఓకే ఓకే, గత 30-40 ఏళ్ళగా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనే దాని మీద కసరత్తు జరుగుతుంది. ఇక్కడ మెయిన్ ఇబ్బంది ఎక్కడ వచ్చిందంటే మీకు ఇప్పుడు ఇవాళ రోజు క్వాంటమ్ కంప్యూటింగ్ మీద సైన్స్ ఉంది, దాని టెక్నాలజీకి 5-6 మార్గాలు ఉన్నాయి. ఓకే ఓకే, అంటే మీకు ఎట్లయితే మామూలుగా మన కంప్యూటర్ లో బిట్స్ అంటాము. బిట్స్ అంటే మీకు
001 డేటా స్టోరేజ్కి వాడతాం. 0-1 అని చెప్పి లైట్ ద్వారా లేదా ఎలక్ట్రాన్ ద్వారా మనం పర్ఫెక్ట్ గా ఎర్రర్స్ తప్పులు లేకుండా చేయగలుగుతున్నాం. అవును. ఇప్పుడు క్వాంటమ్ కూడా అట్లానే చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిలో క్యూబిట్స్ అనేది అంటారని చెప్పి చదివాను నేను ఎక్కడ. క్యూబిట్స్ అంటారు. క్వాంటమ్ మామూలుగా బైనరీలో 10 ఉంటుంది, ఇలా క్యూబిట్స్ అంటారు. క్యూబిట్ లో ఏంటంటే ఒక్క బిట్ కి మీకు ఒక వాల్యూ కాకుండా రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. సైన్స్ అనేది ఉంది. సైన్స్ లో ఏమాత్రం ఇప్పుడు డౌట్ లేదు, ఎందుకంటే దాన్ని ఫిజికల్ గా కూడా చాలా కంపెనీస్ రకరకాలుగా చేయగలుగుతున్నాయి. ఇబ్బంది ఏంటంటే అది స్టేబుల్ గా ఉండాలి. అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతం టెక్నాలజీ చూస్తే మీకు సూపర్ కండక్టింగ్ టెక్నాలజీ వాడుతున్నారు కొంతమంది. అది దానికి కావాలంటే మీకు క్రయోజెనిక్ టెంపరేచర్స్ అంటారు, అంటే 0 డిగ్రీ కెల్విన్ -273 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర అది పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు ఉన్న టెక్నాలజీ చూస్తుంటే చాలా వరకు ఆ లెవెల్లో ఉన్నాయి. అక్కడ కూడా మీకు ఏంటంటే స్టేబుల్ గా ఉండట్లేదు. స్టేబుల్ గా ఉండకపోతే ఏమవుతుందంటే మీరు అప్లికేషన్ రన్ చేయలేదు స్టేబుల్ గా. స్టేబుల్ గా నెంబర్ ఆఫ్ బిట్స్ కూడా ఇప్పుడు ప్రస్తుతం డబుల్ డిజిట్ లో ఉన్నాయి. అది సుమారు 50-100 వరకు వస్తే కనుక ఒక స్టేబుల్ గా ఉంటే కనుక అప్పుడు దాని మీద అప్లికేషన్స్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మీకు రకరకాల అప్లికేషన్స్ సింపుల్ గా చెప్పాలంటే మీకు ఫెర్టిలైజర్ వేస్తే ఆటోమేటిక్ గా ప్లాంట్ కి నైట్రోజన్ కరెక్ట్ గా అతుకునేట్టు ఫెర్టిలైజర్ తయారు చేయటం, పర్సనలైజ్ డ్రగ్ తయారు చేయటం, అటువంటి అప్లికేషన్స్ అన్ని ఉన్నాయి. ఆర్ మీకు క్రిప్టోగ్రఫీ బ్రేక్ చేయటం, ఆర్ మన ఐఐటి ఢిల్లీలో చూపించారు ఒక డిస్టెన్స్ ద్వారా వైర్ లేకుండా కమ్యూనికేషన్ చేయడం. ఇటువంటి అప్లికేషన్స్ అన్ని ఐడెంటిఫై అయినాయి. పోతే కొంచెం మన దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మన లాస్ట్ ఇయర్ అక్టోబర్ 2nd సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ క్వాంటమ్ మిషన్ స్టార్ట్ చేసింది. ఐడెంటిఫై చేసి రకరకాల ఇన్స్టిట్యూట్స్ ఒక దేశంలో ఒక 5-6 పెద్ద నోడల్ ఇన్స్టిట్యూట్స్ పెట్టి మళ్ళీ దానికి ఇంకా సబ్ ఇన్స్టిట్యూట్స్ పెట్టి ఈ ప్రాసెస్ అనేది లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో స్టార్ట్ అయింది. అదే సందర్భంగా మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఐఐటి మెడ్రాస్ డైరెక్టర్ తో, ఐఐటి తిరుపతి డైరెక్టర్ మీటింగ్ జరిగింది, చూసాము. వాళ్ళందరితో కలిసి లాస్ట్ మార్చ్ లో చెప్పారు. ఆ మీటింగ్ లో మార్చ్ లో అనుకున్నారు వర్క్ షాప్ అని పెట్టి. మొన్న లాస్ట్ వీక్ వర్క్ షాప్ జరిగింది కరెక్ట్ గా 8 రోజుల క్రితం. అక్కడ ఐబిఎం వాళ్ళు చూపించారు, చాలా కంపెనీలు వచ్చాయి. అంటే మీటింగ్ ఆఫ్ మైండ్స్ అనేది జరిగింది. చాలా డెమోస్ కూడా జరిగాయి. దాని వరకు మీరు మన ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం ఏ స్టేట్ లో ఉన్నాయి, ఏ రకాల క్వాంటమ్ ఉంది అని చెప్పి. సో ఎకో సిస్టమ్ పరంగా అంటే ఒక ప్రభుత్వం తీసుకోవాల్సిన ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల ప్రకారం చూసుకుంటే ఇది మంచి పద్ధతి, మంచి పరిణామం. ఇది ఎట్లా ఎవాల్వ్ అవుతుంది అనేది మనం చూసి వేసించి చూడాలి. ఎందుకంటే 5 టెక్నాలజీస్ ఉన్నాయి. వీటిలో ఏ టెక్నాలజీ అంటే కొన్ని డైమండ్స్ పెట్టి మళ్ళీ లేజర్స్ పెట్టి చేసే టెక్నాలజీ ఒకటి, అయాన్స్ వాడి చేసే టెక్నాలజీ ఒకటి, ఇంకోటి ఏమో మన టోపో కనెక్టర్ ఇంకో టెక్నాలజీ, రకరకాల టెక్నాలజీ ఉన్నాయి. వీటిలో ఏది స్టేబుల్ అవుతుంది, ఏది ఎన్నాళ్ళు ఉంటుంది అనేది మనం చెప్పలేము. అంటే నా ప్రశ్న ఏంటంటే ఉమేష్ గారు, అంటే ప్రస్తుతానికి ఇది ఆ సైన్స్ ఉన్న దాన్ని ఇంప్లిమెంట్ చేయటంలో మేబీ కొంత రీసెర్చ్ కానీ లేదు ఎక్స్పెరిమెంట్ లెవెల్లో ఉంది అని అనుకోవచ్చా? ఇంకా కొంచెం ఎక్స్పెరిమెంట్ లెవెల్ కాదు, ఇనిషియల్ ఎక్స్పెరిమెంట్ లెవెల్ అయిపోయి ఇనిషియల్ గా 4-5 వైబుల్ టెక్నాలజీస్ స్టేబిలైజేషన్ కోసం ట్రై చేస్తారు. ఓకే, అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్లో విస్తృతంగా అవకాశాలు వచ్చినాయి. 10 లక్షల మందికి ప్రతి చిన్న అప్లికేషను, ప్రతి అవసరానికి ఒక ఏమంటారు యాప్ లేకపోతే కోడో లేదా రకరకాల సాఫ్ట్వేర్స్ డెవలప్ చేసి ఈఆర్పీస్ దగ్గర నుంచి మొదలు పెడితే అంటే డిఫరెంట్ లెవెల్స్లో ఉన్న వాళ్ళు పనిచేయడానికి తగ్గ వాతావరణం ఐటీ రంగంలో ఇవాళ దేశం బతుకుతుందంటే ఐటీ మీద ప్రధానంగా ఉద్యోగాల కల్పన, వైట్ కాలర్ జాబ్స్ ఎక్కువ దొరుకుతున్నది ఆ రంగంలో. ఆ స్థాయిలో అంటే కనీసం ఒక 20-30 ఏళ్లలో అయినా సరే ఈ రంగంలో అలా అవకాశాలు అంటే ఎక్కువ స్థాయిలో, కొద్దిమందికి అవకాశాలు వస్తే సరే అది రీసెర్చ్ లెవెల్కే ఉంటుంది. నా ఆలోచన ఎక్కువ స్థాయిలో ఉద్యోగాల కల్పనకి ఈ టెక్నాలజీని మనం ఇప్పుడే అందిపుచ్చుకుంటే ఎలా ఉంటుందన్నది ఒకటైతే, 2 మన విద్యార్థులకి ఇంత చేసి మనం చేసేది ఏ చైనా వాళ్ళు లేకపోతే బాంబే లేదా ఐఐటి పిల్లలు కొద్దిమందికే పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్లో బోల్డ్ మంది విద్యార్థులు ఉంటున్నారు సార్. ఇప్పుడు కొత్తగా మనం ఏఐ మీద వింటున్నాం. ఏఐ మీద ఆల్మోస్ట్ ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో కోర్సులు పెడతా ఉన్నారు రకరకాల పేర్లతో. సరే ఏ స్థాయి విద్య అందుతుందన్నది ఒకటైతే,
ఇప్పుడు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి కనీసం బేసిక్స్ అన్నా మనకి కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలో చెప్పే అవకాశం ఉందా? ఏ స్థాయి అంటే దీని మీద అల్టిమేట్గా పనిచేయడానికి మ్యాన్ ఫోర్స్ కూడా కావాలి కదా, దానికి సంబంధించి గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయి ఉమేష్ గారు? చాలా మంచి ప్రశ్న. అంటే ఇప్పుడు మనం 40 ఏళ్ల క్రితం వెళ్తే మనకి ఇండియాలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చాలా తక్కువ కాలేజీలు ఉండేవి. అవును అవును. సో ఇది కూడా యాక్చువల్గా క్వాంటమ్ కూడా మీరు ఇప్పుడు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడే చెప్పండి. మనం పోతే మీరు కంప్యూటింగ్ అయితే ఎట్లయితే మీకు ట్రాన్సిస్టర్ టెక్నాలజీ వచ్చి ఈ కంప్యూటింగ్ అంతా మారిపోయి మళ్ళీ మొబైల్ వచ్చి రేడియో వచ్చి ట్రాన్సిస్టర్ మారారు. ఓకే, ఆ ట్రాన్సిస్టర్ యాక్చువల్ లోపల పడే ట్రాన్సిస్టర్ కదా. ఓకే, సాలిడ్ స్టేట్ సెమీ కండక్టర్ డివైస్. సో అట్లా ప్రస్తుతం ఆ స్టేజ్ లో ఉంది. అంటే మీకు సాలిడ్ స్టేట్ సెమీ కండక్టర్ ఇన్వెంట్ అయ్యే స్టేజ్ లో క్వాంటమ్ కంప్యూటింగ్ ఉంది. ఓకే ఓకే ఓకే. సార్ అది ఓపెన్ అయితే దాని యొక్క పరిణామాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే ఓకే. అంటే అది ఎట్లా ఉంటాయి అనేది ప్రస్తుతం ఊహించడం మేబీ నాలాంటి వాడికి సాధ్యం కాదు. ఓకే, అంటే మన కళాశాలలో నేను అంటే బేసిక్గా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే సార్, ఇప్పుడు ఏఐ మీద చాలామంది చెప్పేది ఏంటంటే ఏఐలో బాగా చేయాలంటే మ్యాథ్లో బాగా స్ట్రాంగ్ ఉంటే ఆ విద్యార్థులు కొంత ఏఐలో పర్ఫామ్ చేయగలుగుతారు టెక్నాలజీని వాడుకోవటం, లేదా దాని మీద అల్గారిథమ్స్ రాయటం కానీ అని అంటారు. అట్లా క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి ఇవాళ కాదు, ఒక 2-3 ఏళ్ళకి, ఎందుకంటే మనం 20-30 ఏళ్ళ కనీసం 20-30 ఏళ్ళు భవిష్యత్తుకి ఒక ఫౌండేషన్ వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అనుకుంటే, ఇప్పటి నుంచి పిల్లలకి అట్లీస్ట్ ఇంజనీరింగ్లోనో లేదా ఇంటర్మీడియట్లోనో హై స్కూల్ లెవెల్లోనో ఉన్న పిల్లలకి వేటి మీద కొంత ఫోకస్ పెడితే బాగుంటుంది అన్న పాయింట్ మీద ఏం చెప్తారు? చాలా మంచి ప్రశ్న అండి. ఇక్కడ కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మెయిన్ అండి. ఓకే, ఇందా మనం చెప్పిన ఇప్పుడు క్వాంటమ్ లో మెయిన్ 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో సూపర్ పొజిషన్, ఇంకోటేమో ఎంటాంగిల్మెంట్. తర్వాత మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. ఇది అర్థం కావడానికి కూడా ఇది యాక్చువల్గా జోక్ ఏంటంటే ఇప్పుడు నాకు కూడా పూర్తిగా అర్థం కాదు. ఓకే, ఎగ్జాక్ట్లీ అంతే. చాలా హై అడ్వాన్స్డ్ టెక్నాలజీని అందుకే అంటారు. మీరు ఐఐటి అని దాదాపు ఒక 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న ఐటీ ఇండస్ట్రీలో సీనియర్ పొజిషన్ ఉన్నారు. నేను అందుకే అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఇది చాలా మనం వింటున్నాం కానీ ఇంకా దీని మీద అడుగులు ఏ స్థాయిలో పడుతున్న దగ్గరే ప్రశ్న ఉమేష్ గారు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నది. అంటే ఈ మ్యాథ్స్, ఈ క్వాంటమ్ మెకానిక్స్ కనుక బాగా అర్థం చేసుకుంటే మ్యాథ్స్, వెక్టర్ ఆల్జీబ్రా, క్యాలిక్యులస్, ప్రాబబిలిటీ, ఆ టాపిక్స్ మీకు సూపర్ పొజిషన్ అనేది అక్కడ మళ్ళీ వెక్టర్ వస్తుంది. మీకు సింగిల్ మార్చాలంటే అది ఒక వెక్టర్ తో వస్తుంది. రైట్ సార్. సో ఇవన్నీ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కనుక మన భారతదేశంలో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మానవ వనరులు బాగా కష్టపడతారు. జెనెటికల్ గానే మ్యాథ్ మీద కొంచెం ఆసక్తి ఎక్కువ, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు దాని మీద ఫోకస్ చేస్తారు. పిల్లలకు కూడా లాజిక్, తర్కం ఇవి అలవాటు అవుతాయి. అది మనకు ఉంది, జెనెటికల్గా ఉంది అనుకోవచ్చు. మేబీ అది పక్కన పెట్టినప్పుడు మనం కష్టపడతారు, నేర్చుకుంటారు. సో ఆ విషయంలో ఒక మంచి అవకాశం. మనం కొత్త మాట చెప్తా అనుకున్నా, ఎందుకంటే మనం 1970లో సెమీ కండక్టర్ రెవల్యూషన్ మొత్తం మిస్ అయిపోయాం. అప్పుడు రాజకీయ డిస్టెన్స్ వల్ల, పొలిటికల్ డిస్టెన్స్ వల్ల మిస్ అయ్యాం. అది మిస్ కాకుండా ఇప్పుడు అది ప్రభుత్వం మంచి పని చేస్తుంది. దానికి పూర్తి సహకారం మనం అందరం అందించాలి. రైట్ సార్. పుల్లారావు గారు, పూర్తిగా సాంకేతికమైన అంశం ఇప్పుడు దాకా సార్ ఉమేష్ గారు మాట్లాడింది కొంత మనకి అర్థం కావాలి అంటే ఈ రంగం క్వాంటమ్ కంప్యూటింగ్ అన్నది చాలా ప్రయోగాత్మక దశ దాటి ఇప్పుడే కాస్త వేళ్ళునుకునే ప్రయత్నం, 4-5 రకాలుగా అది నిలబడటానికి, పెద్ద పెద్ద సమస్యలను పరిష్కారం చేయడానికి ఉపయోగపడుతుంది అన్నది పాయింట్. సరే, చంద్రబాబు గారు ఇప్పుడు కూడా మనం ఆయన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో 4 అడుగులు అందరికన్నా ముందే ఆలోచించే ఆయన కంప్యూటర్ శాస్త్రవేత్త కాకపోయినా ఆయన కామన్ సెన్స్, ఆయన లాజిక్తో కొంత గ్రహించగలుగుతారు. సరే, ఆయనకు ఇన్పుట్స్ కూడా వస్తాయి. సో గతంలో ఎట్లయితే 90sలో సాఫ్ట్వేర్ రంగం మీద ఫోకస్ చేశారో ఇప్పుడు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ది దేశంలో, ప్రపంచంలోనే ఇప్పుడు కాస్త అందుకుంటున్నది. సైన్స్ ఉన్నా దాని మీద అప్లికేషన్స్, దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో దాని మీద ఒక సీరియస్ ఎఫర్ట్ ఏపీలో పెట్టాలి. ఒక 10-15 ఏళ్లకి అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్గా మారాలని ఒక సంకల్పం తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఎలా ముందుకెళ్తే బాగుంటుంది ప్రభుత్వం? ఒకటి, ఇది సంకల్పాలు, అంబిషన్స్ కి నేను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తా. ఓకే, అది తప్పని లేదు, మంచిది, ఆశ ఉండొచ్చు, చెయ్యొచ్చు, కానీ ఫీజబుల్ ఆర్ట్. ఇప్పుడు ఒక ప్రొఫెసర్ మహేష్ గారు ఉన్నారు, నేనేం చన్నీ లేయట్లేదు, 2 పొలిటికల్ పార్టీస్ కి పెద్ద నాయకులు కూడా కూర్చున్నారు. ఓకే, ఇది మనం టెక్నికల్ గా చూద్దాం. రాజకీయంగా రంగులేసి చూస్తే ఈ డిబేటు పనికిరాదు. మెయిన్ థింగ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు. ఎంత ఇన్వెస్ట్ చేస్తుంది మైక్రోసాఫ్ట్ దీంట్లో చెప్పండి? ఎంత? $500 బిలియన్ ఓకే కంపెనీలు కొనేసింది. ఏఐ కంపెనీ కొనేసింది. ఇంకో యాపిల్ డిజైనర్ వాడు సొంత కంపెనీ పెట్టుకున్నాడు, డిజైనర్ i1, వాళ్ళది $10 బిలియన్ కొనేసి. ఎంత? ఆ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి టెక్నాలజీ. ఒకటి. రెండోది రీఇన్వెంటింగ్ ద వీల్. చక్రం ఆల్రెడీ ఇన్వెంట్ చేశారు ఎవరో. మీరు వచ్చి కాలేజీ పెట్టి ఇన్వెంట్ చేయక్కర్లేదు. సౌండ్గా ఇన్వెంటెడ్. ఒక్కోసారి మనం టెక్నాలజీ మిస్ అవుతే లీప్ చేస్తాం, వదిలేసి ఇంకా ముందరికి వెళ్ళిపోతాం. అన్ని దేశాలకి ప్రొపెల్లర్ ప్లేన్ లేవు కదా, సడన్ గా జెట్ ప్లేన్స్ కొనుక్కున్నారు. సో లీప్ చేస్తాం, ఏదో స్టెప్ బై స్టెప్ వెళ్ళక్కర్లేదు. మూడోది ఐ రెస్పెక్ట్ చంద్రబాబు నాయుడు, ఐ రెస్పెక్ట్ నరేంద్ర మోడీ గారు, అందరినీ. అది పెద్ద పదవుల్లో ఉన్నారు, మనం ఎన్నుకున్నాం, దానికి ఏం లేదు. మాజీ ముఖ్యమంత్రులు కూడా రెస్పెక్ట్ చేస్తారు, ఎందుకంటే ఒకనప్పుడు ముఖ్యమంత్రులుగా ఉన్నారు కదా. ప్రపంచం చేయదు అంటారు, పదవి రెస్పెక్ట్. మన ఎన్నికలు పదవులు పక్క పెడతాం సార్. ఆంధ్రప్రదేశ్ పక్కన పెట్టి భవిష్యత్తుకి సంబంధించి ఎలా వెళ్తూ బాగుంటుంది? సిలికాన్ వ్యాలీ ఎలా పైకి వచ్చింది, ఎలాంటి యూనివర్సిటీస్ ఉన్నాయి అక్కడ? సిలికాన్ వ్యాలీ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ పక్కన ఉన్నాయి. ఇంకొంచెం దూరంలో బర్క్లీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీ, మోస్ట్ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ప్రపంచంలో అక్కడి నుంచి నంబర్ ఆఫ్ టైమ్ సంవత్సరానికి వస్తూ ఉంటారు. మోస్ట్ జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ. ఈ మొత్తం బ్రహ్మాండమైన ఇంటెలెక్చువల్ ఇన్స్టిట్యూషన్స్ అంతా ఉన్నాక సిలికాన్ వ్యాలీ మెల్లిగా తయారమైంది. తర్వాత అది ఇక్కడ నాకు తెలియక అడుగుతున్నా, ఏమున్నాయి అంటే అదే మీరు అంటున్నారు మన కదా కట్టుకో. కానీ ఇంత ఈకో సిస్టమ్ అనగానే లాసన్ అండ్ టూబ్రోను లేకపోతే టాటాను ఇంకోళ్ళు ఎవరు వాళ్ళు భూములు ఇస్తే వస్తున్నారు, అంతే కదా. భూములు వస్తాయి. ఏంటి ఈకో సిస్టమ్? బాంబేలో ఎందుకు పెట్టలేదు టాటాస్? క్వాంటమ్ ఫిజిక్స్ అక్కడ 1000 మంది పనిచేస్తారు. సో మనం చూడవలసింది, చాలా కేర్ఫుల్ గా ఆలోచించవలసింది ఏంటంటే, ఎస్ అంబిషన్ పెట్టుకో, చాలా గొప్ప. అంటే ఎందుకు ఈ ప్రశ్న ఎందుకు వస్తుందంటే తిరుపతిరావు గారు, ఇప్పుడు ఉదాహరణకి ఐటీ మనం మాట్లాడుతాం అనుకోండి, ఆల్రెడీ మహానగరాలు దాన్ని ఆ రంగంలో పాతుకుపోయి ఉన్నాయి. హైదరాబాదు, బెంగళూరు, నోయిడానో, పూణేనో, లేదు ఫార్మా, అలాగే హైదరాబాదు, కొన్ని నార్త్ గుజరాత్లో కొన్ని చోట్ల. అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సెక్టార్స్లో విపరీతంగా పోటీ ఉంది. క్వాంటమ్ కంప్యూటింగ్ భారతదేశంలో ఇప్పటిదాకా పెద్దగా, నాకు తెలిసి ఉమేష్ గారు తర్వాత రౌండ్లో చెప్పాలి, పెద్దగా మనకి ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఇక్కడ మేబీ కొంత రీసెర్చ్ కానీ కొంత దాని ఇంప్లిమెంటేషన్ లెవెల్లో కానీ ఉండొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ అక్కడ ఫోకస్ చేయాలనుకుంటున్నది ఒకటే కాదు, చాలా ఏరియాస్లో. ఒకటి చిన్న సెంటెన్స్ చెప్తా. ఈవేళ అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఒకటి, కేంబ్రిడ్జ్ కారిడార్, మ్యాసచ్యూసెట్స్ యూనివర్సిటీ దగ్గర, MIT, హార్వర్డ్, అక్కడ వచ్చింది. ఎక్కడో టెక్సస్ లో కొద్దిగా ఈ వర్క్ హార్సెస్ వచ్చారు, మన వాళ్ళు అందరు దిగారు డాలస్ లో, సాఫ్ట్వేర్ పనిచేస్తారు. ఇది ఆ ఈకో సిస్టమ్ ఉన్నదా లేదా తయారు చేయటానికి, అది మనం ఆలోచించుకోవాలి. అది మనం సూటబుల్ కాదా, ఇది ఎన్ని సంవత్సరాలకి ఇన్వెస్ట్మెంట్ ఏంటి ఆలోచిస్తే నాకు కొద్దిగా డౌట్ వస్తుంది. డౌట్ వస్తే అదే ఇదేంటి ఇలాగంటున్నారు అంటే అది ఐ డోంట్ అగ్రీ విత్. సిలికాన్ వ్యాలీ అంటే సిలికాన్ వ్యాలీకి ఉన్న యాసెట్స్ ఇక్కడ ఏమున్నాయి నాకు చెప్తే, హైదరాబాద్, పూనా, ఇవన్నీ మన అర్బన్ సెంటర్స్. ఐఐటి ప్రొఫెసర్స్ వచ్చి ఇక్కడ కూర్చుంటారా? రారే. పెద్ద సిటీస్ ని వదలరా, ఎందుకు వదలాలి? బాంబే నంబర్ 1, ఢిల్లీ నంబర్ 1, ఎయిమ్స్ ఢిల్లీలో పనిచేస్తున్నారు డాక్టర్స్, ఎవరు రారా ఇక్కడికి? అది మనం ఇవే చేంజింగ్ వరల్డ్ చూసుకుని మనం ఎలాగ ఆలోచించుకోవాలి చూడాలి. స్టేట్ రిసోర్సెస్ కరెక్ట్ గా ఖర్చు పెట్టాలి, అది చేస్తే బాగుంటుందేమో. రైట్ సార్, మంచి ఆలోచన. విద్యాసాగర్ గారు, మీరు విన్నారు అంటే ఒక ఖచ్చితంగా భవిష్యత్తు ఉన్న ఒక కొత్త రంగాన్ని యూనిక్గా ఎంచుకోవటంలో నా దృష్టిలో ఇవాళ దీని మీద ఇది పెద్ద రాజకీయ చర్చ కదా, అయినా ఎందుకు తీసుకున్నామంటే అమరావతి లేదా ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన అమరావతి రాష్ట్రంలో నిజంగా ఏదో ఒక ప్రత్యేకత, దాని మీద ప్రపంచం దృష్టి పడాలంటే ఒక ప్రయత్నం జరగాలి. రెగ్యులర్గా జరిగే ప్రయత్నాలకు అదనంగా ఇప్పుడు ఇండస్ట్రీస్ రావటము లేదా ఐటీ రావటం ఇవన్నీ అయితే వాటికి అడిషనల్గా ఇప్పటిదాకా మన దగ్గర పెద్దగా వేళ్ళూనుకొని క్వాంటమ్ కంప్యూటింగ్ మీద ఫోకస్ చేయాలన్నది మంచి ఆలోచన. అయితే దీనిలో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. దీని మీద ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్ళబోతూ ఉంది, ఎకో సిస్టమ్. ఇప్పుడు పుల్లారావు గారు చెప్తున్నది, చంద్రబాబు గారు ఆ ప్రొఫెసర్లు వాళ్ళని తెచ్చి 2-3 వర్క్షాప్స్ పెట్టగలిగారు. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం
ఏదో నేషనల్ క్వాంటమ్ మిషన్ అని ఒక ప్రయత్నం, సెమీ కండక్టర్స్ మీద కూడా వాళ్ళు ఈ మధ్యకాలంలో భారీగా ఒక ప్రయత్నం చేస్తూ ఉంది జాతీయ స్థాయిలో కూడా ప్రభుత్వం. అయితే ఆంధ్రప్రదేశ్కి వీటిని రాబట్టుకోవటంలో, అలాగే మన యువత ఈ స్కిల్స్ని అందుకోవటంలో, పుల్లారావు గారు చెప్పిన దానిలో ఇక్కడ నేను అందుకని వాళ్ళు పెద్ద రాజకీయ లైన్లో వెళ్ళట్లేదు విద్యాసాగర్ గారు. కీలకంగా ఆ ఎకో సిస్టమ్, అలాంటి విద్యా సంస్థలు, అలాంటి నైపుణ్యాలు అందితే అప్పుడు ఇవి సాధ్యమవుతాయా అన్న పాయింట్లో ఎలా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? గుడ్ ఈవినింగ్ అండి. అట్లాగే పెద్దల ముగ్గురికి కూడా నా నమస్కారం. చెప్పండి. అంటే 90 దశకాల్లో భారతదేశంలో ఏం స్కిల్స్ ఉన్నాయి మన స్టూడెంట్స్ కి? ఏమీ లేవుగా. ఓకే. మరి ఈరోజు ప్రతి ముగ్గురిలో ఒకరు ఇండియన్ స్టూడెంట్ ఆర్ ఇండియన్ ఎంప్లాయీ అక్రాస్ ది గ్లోబ్. ఓకే. ఏది మన కాళ్ళ దగ్గరికి ఏది రాదండి, మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే. మనం ఎకో సిస్టమ్ అనేది మనం డెవలప్ చేసుకునేది. సిలికాన్ వ్యాలీ అయినా, హైదరాబాద్ అయినా, పూణే అయినా, నోయిడా అయినా, ఈ రోజు తమిళనాడులో మహీంద్రా టెక్ సిటీ కట్టారు, వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకుంటున్నారు. అక్కడ కూడా సాఫ్ట్వేర్ డెవలప్ అవుతుంది. బెంగళూరు ఫార్మా ఎట్లా డెవలప్ అయిందంటే దానికి ఒక పాలసీ మేకింగ్ అనే విజన్ ఉన్న నాయకుడు ఉన్నప్పుడు అన్ని జరుగుతాయి. అంతే తప్ప ఏది మనము కష్టం అనుకుంటే ఏది నడవదు. 1990లో మీకు తెలుసు కటారి గారు ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేటివి హైదరాబాద్ చుట్టూ? 3 4. మరి ఈ రోజు ఎన్ని ఉన్నాయి? ఓకే. అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు పాలసీ మేకింగ్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగే వాళ్ళు చాలా మంది, వందల వేల మంది గ్లోబల్ గా ఉన్నారు. చాలా గ్లోబల్ సిటీస్ తయారైనాయి, గ్లోబల్ కంపెనీస్ తయారై ఉన్నాయి. వాళ్ళు వస్తారు, అడాప్ట్ చేసుకుంటారు సిస్టమ్ ని. దానికి కావాల్సింది ఏంటంటే మనం పాలసీ మేకింగ్ చేయాలి. అంటే విజన్ నుండి పాలసీ మేకింగ్ చేస్తే ఆ పాలసీ మేకింగ్ లో ఫిట్ అయ్యేటట్టు, ఏది ఇన్వెస్టర్ కు ఫిట్ అయ్యేటట్టు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఎకో సిస్టమ్ దానంతా అదే తయారవుతుంది. అదే రాకెట్ సైన్స్ ఏం కాదు అదేమి. మనం ఎకో సిస్టమ్ తయారు చేయటం అంటే దానికి ప్రత్యేకంగా ఇటుకలు పెంచి కట్టాల్సిన అవసరం ఏం లేదు. పాలసీ మేకింగ్ నథింగ్ బట్ ఎకో సిస్టమ్. ఆ పాలసీ మేకింగ్ ని చేసేటప్పుడే జాగ్రత్తగా 10 మంది సలహాలు అడిగి దానికి ఏ రకంగా ఉండాలన్నది ఫ్యూచరిస్టిక్ గా పాలసీ మేకింగ్ జరిగితే 100% ఉంటది. ఈ రోజు మనం చూస్తున్నాం, ఫ్యూచర్ సిటీని చూస్తున్నాం. ఎక్కడ? మహేశ్వరంలో చూస్తున్నాం, హైదరాబాద్ లో. మరి ఫ్యూచర్ సిటీ యొక్క ఏంటి అక్కడ? ఫ్యూచర్ సిటీ అంటే అది పాలసీ మేకింగ్ ఏముంటది అక్కడ? ప్రస్తుతానికి అక్కడ భూమి ఉంటుంది, కంపెనీలు వస్తే రకరకాల ఆలోచనలకి అదొక వేదిక అవుతుంది అన్న పాలసీ మేకింగ్ లో పాలసీ మేకింగ్ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది డిపెండ్ అయి ఉంటది. సక్సెస్ కావాలి అంటే గ్లోబల్ గా థింక్ చేయాలి, లోకల్ గా పని చేయాలి. అదే జరగాలి ఎప్పుడు కూడా. ఇక్కడ మనకు ఈ క్వాంటమ్ వ్యాలీ అనే దాని మీద మహేష్ గారు మాట్లాడేటప్పుడు నేను యాక్చువల్ గా ఎంటర్ అయి ఉన్నాను. మహేష్ గారు ఐఐటి స్టూడెంట్ అని చెప్పి నాకు ఇప్పుడే తెలిసింది. నైస్ టు మీట్ హిమ్. అంటే నేనేమంటానంటే క్వాంటమ్ ఈజ్ నథింగ్ బట్ ఏదో కొత్త ఇన్నోవేషన్ కాదు. కొత్త ఇన్నోవేషన్ 100% కాదండి, పాత ఇన్నోవేషన్. అంటే ఉన్న టెక్నాలజీకి అప్గ్రేడేషన్. ఇలాంటి న్యూ ఇన్నోవేషన్ కాదు అది. 1 సంవత్సరం అయ్యే పనిని 1 గంటలో చేయటం. ఒక సిస్టమ్ లో అనుకుందాం, ఒక 4 గిగావాట్లో 5 గిగావాట్లో 100 గిగావాట్స్ ఆఫ్ ది డేటా ఉందనుకుంటే దాన్ని ఒక చిప్ లో, దాన్ని ఒక థౌజండ్స్ ఆఫ్ ది గిగావాట్స్ ని ఒక సిస్టమ్ లో పెట్టడం అనేది, అంటే అనలైజేషన్ ని, డెలివర్ ని మేకింగ్ ఫాస్ట్. అంటే ప్రతి విషయాన్ని ఇప్పుడున్న అవుట్కమ్ ఉన్న దానికంటే కూడా వెరీ రియలిస్టిక్ గా, వెరీ యాక్యురేట్ గా, వెరీ స్పీడీగా, అంటే సంవత్సరంలో చేయగలిగే పని 2 గంటలు 3 గంటలు చేయటం అనేది. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడున్న పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో గ్లోబ్ వైజ్ స్పీడ్ అందుకోవడానికి అవసరమైనటువంటి ఎన్విరాన్మెంట్ ను, ఎకో సిస్టమ్ ను డెవలప్ చేయటం వల్ల అవన్నీ కూడా ఎవరైతే ఎకో సిస్టమ్ ఎక్కడైతే డెవలప్ అవుతుందో దాని మీద డిపెండెన్సీ పెరగడం వల్ల రకరకాల కంపెనీస్ అనేటివి అక్కడికి చిన్న కంపెనీ గానో పెద్ద కంపెనీ గానో ఏదో ఒక రకంగా అక్కడికి వచ్చి వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ పెడతారు. దానికి ఇనిషియేట్ తీసుకున్నది ఎవరు ఇండియాలో అంటే ఇప్పుడు టీసీఎస్ తీసుకుంది, ఎల్ఎన్టీ తీసుకుంది, ఇంకో కంపెనీ ఐఎంబి ఏదో ఇంకో కంపెనీ వచ్చేట్టు ఉంది. వాళ్ళు ముగ్గురు దానికి ఫౌండేషన్ గా వచ్చారు. ఈ రోజు వాళ్ళు ఇప్పుడు ఇది ఐఎంబి అనేదో లేకపోతే
టీసీఎస్ అంటే టీసీఎస్ అనేదో లేకపోతే ఎల్ఎన్టీ అనేది స్మాల్ కంపెనీస్ కాదు కదా. అవును. ఇండియాలో టాప్ 1/5 లో ఉన్న కంపెనీస్. ఈ కంపెనీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నప్పుడు దే విల్ అట్రాక్ట్ అదర్ కంట్రీస్ కానివ్వండి, వాళ్ళు కానీ అట్రాక్ట్ చేసి వాళ్లతో కొలాబరేట్ గా వచ్చే కంపెనీస్ కి ఇక్కడ ఇన్ఫ్రాని డెవలప్ చేస్తే చాలు, ఎక్కువ సిస్టమ్ తయారైపోతుంది. నా ఒక చిన్న ప్రశ్న విద్యాసాగర్ గారు, దీనికి మనకి ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఉన్న ఎడిషనల్ ఛాలెంజ్ ఏంటంటే ఈ మహానగరాలతో పోటీ పడటం. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే అక్కడేమో రెడీమేడ్గా ఈవెన్ చంద్రబాబు గారు హైదరాబాద్లో ఐటీ తీసుకొచ్చినప్పుడు కూడా పాయింట్ ఏంటంటే వీటిని దాటి ఎడిషనల్గా ఉన్న ఒక ఛాలెంజ్ మనకి ఈ మహానగరం కాదు, ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ సెటప్ లేదు పెద్ద పెద్ద యూనివర్సిటీలో మరొకటని. ఇప్పుడు వస్తున్నాయి, డెఫినెట్గా భారీగానే వస్తూ ఉన్నాయి. పెద్ద కంపెనీ గూగుల్ వస్తూ ఉంది, ఎన్విడియా వస్తుందని చెప్తా ఉన్నారు అమరావతికి. ఈ కంపెనీలు రావడంతో పాటు దీనికి అంటే నేను ఇందాకన్నది మీరు అన్నట్టు 95లో ఐటీ రంగంలో నిపుణులు లేకపోయి ఉండొచ్చు, కానీ తయారు కావడానికి కావాల్సిన ఒక వాతావరణం దేశంలో ఉందనుకుంటే ఏపీలో కూడా ఇలాంటి వాతావరణానికి ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉన్నారు విద్యార్థులకి. ఇందాక ఉమేష్ గారు చెప్పారు, ఈ క్వాంటమ్ మెకానిక్స్, కాస్త ఫిజిక్స్, మ్యాథ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి కొంత దాని మీద చేస్తే ఈజీగా అందిపుచ్చుకోవడానికి 10 ఏళ్ళు పట్టవచ్చు, దాని గురించి సమస్య కాదు. సో ఆ ఏర్పాటుకి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు ఐటీ తయారయ్యేటప్పుడు ఇండియాలో ఐటీ వచ్చినప్పుడు హైదరాబాద్ కంటే పెద్ద సిటీ బాంబే, హైదరాబాద్ కంటే పెద్ద సిటీ చెన్నై, హైదరాబాద్ కంటే పెద్ద సిటీ ఢిల్లీ. మరి అక్కడెందుకు ఐటీ డెవలప్ కావలేదు? ఇక్కడ హైదరాబాద్ కంటే 90s లో పెద్ద ఇన్ఫ్రా ఉంది కదా, మరి ఎందుకు డెవలప్ కాలేదు? ఏమీ లేని చోట హైదరాబాద్ లో డెవలప్ అయింది కదా. ఓకే ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్, అంతే. రైట్. ఇప్పుడు మనము ఆలోచించే కోణాన్ని బట్టి ఉంటది ఏది కూడా. అక్కడ లేదు, ఇప్పుడు ఆ నగరాలతో పోటీ పడాలంటే మరి ఆ రోజు ఢిల్లీతో పోటీ పడింది హైదరాబాద్, చెన్నైతో పోటీ పడింది, లాగా ముంబైతో పోటీ పడింది. ఈ పూటకి కూడా ఢిల్లీలో ఐటీ డెవలప్ అవ్వలేదు, ముంబైలో డెవలప్ అవ్వలేదు, చెన్నైలో హైదరాబాద్ కంటే చాలా తక్కువ సంఖ్యలో ఇప్పుడు డెవలప్ అవుతుంది 30 సంవత్సరాల తర్వాత. మరి ఆ రోజు ఏముందని చెప్పేసి హైదరాబాద్ లో డెవలప్ అయింది. అంతకు మునిపే పోటీ పడినటువంటి సిటీ బెంగళూరు ఉంది కదా, ఆ బెంగళూరులో పోటీగా ఈ రోజు మన హైదరాబాద్ ఎక్స్పోర్ట్స్ ఎంత అంటే 3.5 లక్షల కోట్లు ఐటీ ఎక్స్పోర్ట్స్. 18% జిఎస్టీ వాల్యూమ్ తీసుకుంటే మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఎంత రెవెన్యూ వస్తుంది. ఏముందని హైదరాబాద్ లో ఐటీ అయింది అంటే పాలసీ. నేను చెప్తాను మీకు, పాలసీనే ఇంపార్టెంట్. పాలసీ మేకింగ్ చేయడం ద్వారానే ఏది కూడా ఎక్కడైనా సరే డెవలప్ అవుతుంది. ఓకే, రైట్ అండి. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ఒకసారి. తిరుపతిరావు గారు, మీరు విన్నారు ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఒక కూటమి ప్రభుత్వం ఏపీలో ఉంది, జాతీయ స్థాయిలో కూడా మేక్ ఇన్ ఇండియా అనుకోండి, ఈ సెమీ కండక్టర్స్ మీద రెవల్యూషన్. ఇందాక ఉమేష్ గారు చెప్పారు 70sలో మనం గొప్ప ఆపర్చునిటీ మిస్ అయ్యాం సెమీ కండక్టర్ పరిశ్రమను తెచ్చుకోవటంలో. సో ఇప్పుడు దాని మీద గట్టిగా పెద్ద పెద్ద కంపెనీలు ఆ రంగంలో వస్తూ ఉన్నాయి. ఇండియాలో గట్టి ప్రయత్నం జరుగుతుంది, ఫాక్స్కాన్ లాంటి కంపెనీలు కానీ ఇంకా చాలా కంపెనీస్ వస్తూ ఉన్నాయి. సో అలా ఈ అవకాశాన్ని మిస్ కాకుండా ఆంధ్రప్రదేశ్ అందిపుచ్చుకోవాలి. ఒక నగరంగా ఎదగటంతో పాటు మిగతా పరిశ్రమలతో పాటుగా ఎడిషనల్గా ఇది ఒక భవిష్యత్తుని శాసించగలిగిన ఒక రంగాన్ని చూజ్ చేసుకున్నారు అక్కడ ముఖ్యమంత్రి. దీన్ని మీ సపోర్ట్ నేనేమన్నానంటే, గతంలో ఉదాహరణకి హైదరాబాద్కి ఐటీఐఆర్ స్టేటస్ ఒకటి కావాలి, ఐటీఐఆర్ ఇవ్వాలని ఒక పెద్ద చర్చ జరిగింది. ఆ స్టేటస్ వస్తే ఇప్పుడు విద్యాసాగర్ గారు కూడా అదే చెప్తున్నారు, ఒక పాలసీ. ఆ పాలసీ వల్ల దాదాపు కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు హైదరాబాద్కు వస్తాయని ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చర్చ జరిగింది. సరే, ఇప్పుడు కూడా తెలంగాణలో అదొక డిమాండ్ ఉంది, ఐటీఐఆర్ స్టేటస్ ఇవ్వాలని. అట్లా ఆంధ్రప్రదేశ్ సంబంధించి విభజన జరిగింది, రాష్ట్రం ఎదుగుతున్న క్రమంలో ఉంది. ఏదో ఒక బలమైన సపోర్ట్ కేంద్రం నుంచి మీరు ఒక మిషన్, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్ అని ఒకటి, నేషనల్ క్వాంటమ్ మిషన్ అని ఒకటి స్టార్ట్ చేశారు. పరిశ్రమలు ఇప్పుడు నేను ఇందా చెప్పిన సెమీ కండక్టర్ పరిశ్రమలు చాలా ఎస్టాబ్లిష్డ్ రాష్ట్రాలకే వెళ్తా ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. ఏపీకి సంబంధించి నేను వినలా, పెద్ద కంపెనీలు వస్తూ ఉన్నాయి. బట్ దీని మీద ప్రత్యేకంగా ఏపీకి ఆ మౌలిక వస్తువుల కల్పనలో కానీ లేదా పాలసీ మేకింగ్లో కానీ కేంద్ర ప్రభుత్వ విధానాలు కూడా కదా, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ విధానాలే కదా కొన్ని కీలకమైన విధానాలు. సో ఈ రాష్ట్రంకి ప్రత్యేకంగా ఏమన్నా ఫోకస్ చేసే అవకాశం ఉందా? తిరుపతిరావు గారు. అందరికీ నమస్కారం. శ్రీనివాసరావు గారు. నమస్తే సార్, చెప్పండి. శ్రీనివాసరావు గారు, అసలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము లేకపోతే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అడాప్ట్ చేసుకున్నటువంటి సందర్భం ఒకసారి తీసుకుంటే ఇవాళ జరిగిపోయింది. ఇవాళ ఆయన తీసుకోలేదు. గడిచిన 5-6 నెలలుగా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ ఇవాళ మనం చర్చకోవాలి.
నేనేమంటానంటే ఏదైతే ఎన్క్యూఎం అనేది జాతీయ స్థాయిలో ఆరంభమైన నుండి చంద్రబాబు నాయుడు గారి మధ్యలో మెదిలినటువంటి ఒక ఆలోచన తాలూకా ప్రతిరూపమే ఇవాళ మనం చర్చిస్తున్నామని నేను చెప్తాను. కరెక్ట్ కరెక్ట్. నాకున్న సమాచారం. పోతే దీనికి సంబంధించి పెద్దలు ఉమామహేశ్వర్ గారు అంటే వారు చెప్పిన దాని నుండి చాలా నేర్చుకోవాల్సిన పరిస్థితి నాది. ఎందుకంటే నేను కంప్యూటర్ టెక్నికల్ అంశాలు సార్ నేను అంటున్నా. అందుకే మనం సాంకేతిక అంశాలు కాకుండా పాలసీస్కి సంబంధించే ప్రధానంగా ఈ కొత్త రంగాన్ని ఎంచుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి. దానిలో మీ సపోర్ట్ ఎంతవరకు ఉండే అవకాశం ఉందన్న దాని మీద అడుగుతున్నాను మిమ్మల్ని. ఖచ్చితంగా దాన్ని నేను ఆ పాయింట్కి వచ్చే ముందు అంటే ఏది కూడా అసాధ్యం కాదు అని చెప్పి మా సాగర్జీ చెప్పారు. ఓకే, అసాధ్యం ఏది కాదు, దానికి ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. బెంగళూరుని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటిది ఇవాళ బెంగళూరును దాటిపోయినటువంటి ఒక సందర్భం. ఆ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం నుండి హైదరాబాద్ కి ఏమి పెద్ద సహాయం వచ్చి రాలా. మీరు అన్నట్టుగా ఐటీఐఆర్ అనేది ఇంకా డిమాండ్ గానే మిగిలిపోయింది. అది విభజన హామీ, అది విభజన హామీ కాదు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, ఇవాళ డిమాండ్ గానే మిగిలిపోయినప్పటికీ హైదరాబాద్ ఏమి ఐటీ రంగంలో వెనకబడలేదు కదా. ఈవెన్ సబ్సిక్వెంట్ గా తీసుకునేటప్పుడు అక్కడ సరైనటువంటి ప్రోత్సాహకం లేనప్పటికీ, గతంలో ఉన్నటువంటి స్థాయిలో ప్రోత్సాహకం లేనప్పటికీ కూడా ఇవాళ కూడా అది నెంబర్ 1 వెళ్తుంది. ఇవాళ అదే పరిస్థితి రేపు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ క్వాంటమ్ సంబంధించి ఏదైతే క్వాంటమ్ కంప్యూటర్ తర్వాత ఇది కొత్తది కాదు. పెద్దలు చెప్పారు, 90 ఏళ్ళు చరిత్ర చెప్పారు ఉమామహేష్ గారు. నేను కూడా చెప్తున్నా, నాకు బాగా గుర్తు 96లో ఒక రోజు రాత్రి నాకు నిద్ర పట్టకపోతే మైండ్ లో ఒక ఆలోచన వచ్చింది. ఓకే, రాబోయేదంతా కంప్యూటర్ అయిపోతుంది, మనం ఏదో చదువుకొని వచ్చాం కానీ ఆ కంప్యూటర్ అంటే ఏమీ తెలియదు, రేపు భవిష్యత్తు ఏమవుతుంది అన్నటువంటి ఆలోచన వచ్చి నేను ఆ రోజు నుండి ఒక 3 నెలల పాటు ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళా. ఆ రోజు విన్నాను శ్రీనివాసరావు గారు ఎవరైతే నాకు ఈ ఇన్స్ట్రక్షన్ ఉన్నారో ఆ రోజు మీరు ఉమామహేష్ గారు కోట్ చేసినటువంటి కొన్ని వర్డ్స్ నేను ఆ రోజు వినడం జరిగింది. మరి ఈవేళ గుర్తొచ్చేది, అవసరం కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఉన్నదే ఇవాళ ఆంధ్రప్రదేశ్ సంబంధించి మీరు అన్నటువంటి పాయింట్ కేంద్ర ప్రభుత్వం నుండి గా నేను అందువల్లే ముందుగా దాన్ని ఎంచుకున్నాను. ఏదైతే ఆ మిషన్ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి ఒక ఆలోచన ఇవాళ కార్యరూపం దాల్చి ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుండి తగినటువంటి ప్రోత్సాహం ఉంటుంది. ఇంకొక విషయం కూడా నేను స్పష్టం చేస్తాను. ఇవాళ 90s, 80s ఆ రోజులు మాత్రం ఈవేళ భారతదేశం లేదు. మొన్న మనం చూసాము, ప్రపంచం అంతా కోవిడ్ సందర్భంలో కుదేలైపోయి కూర్చుంటే భారతదేశం కొన్ని రంగాల్లో విస్తృతమైనటువంటి అభివృద్ధి సాధించి ఒక్క వెంటిలేటర్ కూడా తయారు చేయలేనటువంటి పరిస్థితి నుండి కోవిడ్ విడిచిపెట్టే టైంకి మనం ప్రపంచానికి సప్లై చేసే స్థాయికి వెళ్ళిపోయాం. ఒక మాస్క్ తయారు చేసుకునే పరిస్థితి ఇండియాలో లేకపోతే ప్రపంచానికి మాస్కులు దానం చేసే పరిస్థితికి వెళ్ళిపోయాం. ఎప్పుడు కోవిడ్ విడిచిపెట్టేసరికి 1 సంవత్సర కాలంలో. అంటే నేను దీనికి ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ఇవాళ మనం ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఇవాళ అంటే నేను ఏదో బీజేపీ ప్రతినిధిగా కాకుండా చెప్తున్నాను, కామన్ మ్యాన్ గా కూడా చెప్తున్నాను. మీకు అందరికీ తెలిసినటువంటి గత 11 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్. నరేంద్ర మోడీ గారు ఇవాళ కనుక ఆలోచన చేసినట్లయితే ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది మన ఆంధ్రప్రదేశ్ అమరావతి కాదు, దేశంలో కూడా దీనికి అవసరమైనటువంటి విభిన్నమైనటువంటి కోణాల్లో విభిన్నమైనటువంటి స్థానాల్లో కూడా డెవలప్మెంట్స్ వచ్చేస్తాయి. అది ఏదో పెద్దలు ఇప్పుడు ఎవరో మాట్లాడుతూ చెప్పారు, మీరు కూడా అన్నారు 10 ఏళ్ళు పట్టొచ్చు అని చెప్పి. అవసరం గ్యారంటీగా చెప్తున్నాను, 4-5 ఏళ్లలోనే మార్పులు సంభవిస్తాయి. మేబీ ఇంకా కొంచెం స్పీడ్ గా ఆలోచించగలిగినట్టు 2 ఏళ్లలోనే మార్పు వచ్చే అవకాశం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. నా ప్రశ్న ఏంటంటే తిరుపతిరావు గారు, మనం విన్నాం ఇప్పుడు ఉదాహరణకి బెంగళూరు సిటీ ఉంది, సాఫ్ట్వేర్తో పాటు ఎలక్ట్రానిక్స్ రంగంలో కూడా ఎప్పటి నుంచో బాగా పెరిగిపోయింది. చెన్నై సాఫ్ట్వేర్తో పాటు ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ఎప్పటి నుంచో మనందరికీ తెలుసు చాలా భారీగా. అక్కడ రాజకీయాలు పార్టీలు ఎన్ని తిట్టుకున్నా కొట్టుకున్నా కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సిన విషయాల్లో అనుమతులు కానీ మరొకటి కానీ. సరే, గుజరాత్ లాంటి రాష్ట్రం మీకు చెప్పక్కర్లా, ఏది వచ్చినా ముందు రెడ్ కార్పెట్ వేయగలుగుతారు, అక్కడ పాలసీ మేకర్స్ అవి చేస్తూ ఉన్నారు.
సో వీటికి అదనంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక పోటీ ఖచ్చితంగా ఆబ్వియస్లీ ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా ప్రతి రాష్ట్రం ప్రతి ముఖ్యమంత్రి పోటీ పడతారు. బహుశా చంద్రబాబు గారు చూసి మిగతా వాళ్ళు నేర్చుకుంటారు. ఈయనేదో రెగ్యులర్గా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడుతున్నాడు, దీనికి భవిష్యత్తు ఉంటుందని మన దగ్గర తెచ్చుకుందాం. నేను మిమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే, కేంద్రం సరే హైదరాబాద్ కేంద్రం సపోర్ట్ చేయకపోయినా పెరిగి ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్కి కేంద్రం సపోర్ట్ ఈ విషయంలో విధానాల్లో కానీ లేదా అలాంటి సమిట్స్ కండక్ట్ చేయడంలో కానీ ఆ ఎకో సిస్టమ్ని బిల్డ్ చేయడంలో మీ మద్దతు ఎంతవరకు ఉండే అవకాశం ఉందని అడుగుతున్నా. దానికి ఆల్రెడీ నేను సమాధానం చెప్పేశానని భావిస్తాను. ఎందుకంటే పెద్దలు ప్రస్తావించినటువంటి నేషనల్ క్వాంటమ్ మిషన్ ప్రారంభమైనప్పుడే దానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు ప్రారంభమైంది. దాన్ని అందిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు కాస్త ముందు ఉంటారు కదా అందరికంటే, అందరు ముఖ్యమంత్రుల కంటే. కాబట్టి దాన్ని అందిపుచ్చుకోవడానికే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన చేశారు. తద్వారా మళ్ళీ అమరావతి అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఇదన్నీ మళ్ళీ ఒక రకంగా బై ప్రొడక్ట్స్ ఉంటాయి. ఓకే, ఒకసారి మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. భావిస్తున్నాను నేనైతే. పుల్లారావు గారు ఒక్క నిమిషం చెప్పండి. కేంద్ర స్థాయిలో మిషన్ ప్రారంభించిన తర్వాత ఆ మిషన్ వర్క్ చేయాల్సింది అక్కడ ఢిల్లీలోనే ఆగిపోయినట్టు కాదు కదా, ఆగిపోవడానికి కాదు కదా, కాబట్టి ఖచ్చితంగా జరిగి తీరుతుంది శ్రీనివాసరావు గారు. ఓకే, రైట్. పుల్లారావు గారు, ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గతంలో అమరావతికి ఎక్వైరీ చేసిన ల్యాండ్ పూల్ చేసిన ల్యాండే కాకుండా అడిషనల్గా ఇప్పుడు మళ్ళీ ఈ బహుశా ఇంకా ఈ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని దాదాపు ఒక 34,000 ఎకరాలు మళ్ళీ కొత్తగా పూల్ చేసే ఒక ప్రయత్నం జరుగుతోంది. సో ఇది అంటే నిజంగా విజన్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ప్రపంచంలో ఒక పెద్ద మహానగరం అక్కడ రాబోతుందా అన్న వాతావరణం, ఏమేమి వస్తాయి ఏంటన్నది ఒక అంశం, దాన్ని ముందుకు తీసుకెళ్తారు ఛాలెంజ్ అన్నది అయితే ఈ